చెట్లను నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ అన్నారు. వివేక్ జన్మదినం సందర్భంగా మహబూబాబాద్లోని ఇందిరానగర్ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 500 మొక్కల్ని నాటారు. అనాథాశ్రమంలో సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. పుట్టినరోజు ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో చెట్లను నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ భవన నిర్మాణానికి 51,000 రూపాయలు చేయూత అందించాలని అన్నారు. అమ్మ పేరు ఇవాళ 12 జూన్ నా పుట్టినరోజు సందర్భంగా మహబూబాబాద్ లో ప్రత్యేకించి నేను గడపాలని కోరుకున్నా. గత సంవత్సర కాలం మహబూబాబాద్ లో నా ప్రయాణం ఎన్నో మైలురాయిలు దాటి ఈ స్థాయి వరకు నన్ను తీసుకొచ్చింది. నేను ఎక్కడో పుట్టినా, నేను ఎవరినో కూడా తెలియదు. అటువంటి మనిషిని మహబూబాబాద్ లో ఇవాళ స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా గుర్తుపడుతున్నారు అంటే అది దానిలో మీ అందరి కృషి కూడా ఎంతగానో ఉంది. మిమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడు కూడా మరవను. నేను ఈ సంవత్సర కాలంలో జన్యులు ఏమైనా సంపాదించుకున్నా అంటే ఇక్కడ వేలాది మంది హృదయాలలో స్థానం సంపాదించుకున్నా. ఇంతకంటే కూడా విలువైనది నేను ఏమైనా సంపాదించుకుంటానని చెప్పి నా లైఫ్ లో నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇవాళ చూసినట్లయితే అనేక సంక్షేమ కార్యక్రమాలు మీరు సంవత్సర కాలంలో నా కుటుంబం అనుకునే ప్రతి ఒక్క మనిషిని మహబూబాబాద్ లో నాకు పరిచయం ఉన్న వ్యక్తి, పరిచయం లేని వ్యక్తి ఎవరున్నా సరే అందరినీ నా కుటుంబం అనుకునే ముందుకు పోయినా, అదే విధంగా ఇంకా కూడా ముందుకు పోతా. ఇవాళ అనేక సంక్షేమ పథకాలు మేము చేసినాం. ఎవరికైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది, స్కూల్ ఫీజెస్ ఇవ్వడం జరిగింది, కొంతమంది మెడిసిన్ సీట్లకి సహాయం చేయడం జరిగింది. ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కానీ ఇవాళ అతి ముఖ్యించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుర్వి మండలంలో నేను కుర్వి ప్రాపర్ గ్రామ పంచాయతీలోనే ఒక కమ్యూనిటీ హాల్ కి చాలా దయనీయ పరిస్థితిలో ఉండే, అటువంటి దయనీయ పరిస్థితుల్లో ఇవాళ నుంచి దాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఇదితో నా బాధ్యతగా ఒక 51,000 రూపాయలు అక్కడ ఇవ్వడం జరిగింది.